నమస్కారం. ఈ ఆసక్తికరమైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక అద్భుతమైన మెడికల్ మిస్టరీ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే, కొన్ని తీవ్రమైన కడుపు నొప్పులు అత్యాధునిక మెడికల్ స్కానర్లకు కూడా ఎందుకు దొరకవు? మరికొన్ని వ్యాధులు ఏకంగా మన కడుపులో భయంకరమైన విధ్వంసాన్ని ఎలా సృష్టిస్తాయి? అసలేమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం రండి. ఒక వ్యక్తి కడుపు నొప్పితో అల్లాడిపోతుంటాడు, కాని తీరా క్లినికల్ టెస్టులు చేస్తే రిపోర్ట్లన్నీ నార్మల్ అనొస్తాయి. ఇది వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉంది కదూ. అసలు స్కాన్లో ఏమీ కనిపించనంత మాత్రాన వాళ్లు పడుతున్న బాధ అబద్ధమైపోదు కదా. ఖచ్చితంగా ఆ బాధ నిజమే. మరి వాళ్ల రిపోర్ట్లెందుకు నార్మల్గా వస్తున్నాయో ఇప్పుడు చూద్దాం. దీని సులభంగా అర్థం చేసుకోవాలంటే ముందుగా ఫంక్షనల్ మరియు స్ట్రక్చరల్ సమస్యల మధ్య తేడాను మనం తెలుసుకోవాలి. ఫంక్షనల్ డిజార్డర్ అంటే మన జీర్ణ వ్యవస్థ విపరీతమైన సున్నితంగా మారిపోతోంది, కాని పేగులకు భౌతికంగా చిన్న గీత కూడా పడదు. అదే స్ట్రక్చరల్ డిజీజ్ విషయానికొస్తే పేగుల కణజాలం నిజంగానే దెబ్బతింటుంది. సో ఒకదానిలో కేవలం సెన్సిటివిటీ ఉంటే మరొకదానిలో రియల్ డ్యామేజ్ ఉంటుందన్నమాట. ఈ కాన్సెప్ట్ని చాలా సింపుల్గా ఒక ఫ్యాక్టరీ ఉదాహరణతో అర్థం చేసుకుందాం. మన జీర్ణ వ్యవస్థను ఒక పెద్ద ఫ్యాక్టరీ అనుకోండి. ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ లేదా ఐబిఎస్ అనేది ఒక ఫాల్టీ అలారం, అంటే తప్పుగా మోగే అలారం లాంటిది. అంటే ఎలాంటి మంటలు లేకపోయినా స్మోక్ డిటెక్టర్లు గట్టిగా అరుస్తాయి. అందరూ భయపడి పరుగులు తీస్తారు, ఫుల్ టెన్షన్. కానీ ఫ్యాక్టరీకి ఏమీ కాదు. అదే ఇన్ఫ్లమేటరీ బవెల్ డిజీజ్ లేదా ఐబీడీ అనేది ఫ్యాక్టరీలో నిజంగానే చెలరేగిన మంటల్లాంటిది. ఇక్కడ అలారం మోగడమే కాదు, ఏకంగా గోడలు కూలిపోయి తీవ్రమైన విధ్వంసం జరుగుతుంది. ఇప్పుడు మనం క్లినికల్ స్కాన్లు చేసినప్పుడు వచ్చే ఫలితాలను గమనిద్దాం. 10 ఏళ్ల పిల్లాడికి చెప్పినంత సింపుల్గా చెప్పాలంటే, ఐబిఎస్ అనే తప్పు అలారంలో కడుపు లోపల ఎలాంటి గాయాలు ఉండవు. డాక్టర్లు ఎండోస్కోపీ స్కాన్ చేస్తే అంతా నార్మల్గానే కనిపిస్తుంది. రోగికి బరువు తగ్గడం లేదా రక్తం పడటం లాంటివేమీ ఉండవు. కాని ఐబీడీ అనే నిజమైన మంటల్లో పేగుల లోపల నిజమైన గాయాలుంటాయి. కెమెరా పంపి స్కాన్ చేస్తే ఆ మంటలు, విధ్వంసం చాలా స్పష్టంగా కనిపిస్తాయి. దీనివల్లే రోగులు వేగంగా బరువు తగ్గడం, తీవ్రమైన పోషకాహార లోపం, రక్తస్రావం లాంటివి ఎదుర్కొంటారు. చూశారుగా సున్నా? అవును, తప్పు అలారం మోగుతున్నప్పుడు, అంటే ఒక వ్యక్తికి ఐబిఎస్ ఉన్నప్పుడు ఎండోస్కోపీ స్కాన్లో కనిపించే భౌతిక నష్టం అక్షరాల 0. ఎందుకంటే అక్కడ చూడటానికి కణజాలానికి ఎలాంటి మంటలు, గాయాలు ఉండవు. స్కాన్ చూస్తే అంత ప్రశాంతంగా కనిపిస్తుంది, కాని పాపం రోగి మాత్రం ఆ నొప్పితో బాధపడుతూనే ఉంటాడు. మరి పేగుల్లో ఎలాంటి గాయం లేకపోయినా అంత నొప్పి ఎందుకొస్తోంది? ఇక్కడే మనం మెదడుకు, జీర్ణ వ్యవస్థకు మధ్య ఉండే కనెక్షన్ గురించి మాట్లాడుకోవాలి. మన ఫోన్ లైన్లో సిగ్నల్ సరిగ్గా లేనప్పుడు మాటలు ఎలా గందరగోళంగా వినిపిస్తాయో ఇక్కడ కూడా అదే జరుగుతోంది. దీన్నే స్టాటిక్ అంటారు. ఈ కమ్యూనికేషన్ లైన్లో బ్రేక్ వచ్చినప్పుడు పేగుల్లో జరిగే చాలా నార్మల్ జీర్ణక్రియను కూడా మన మెదడు ఒక పెద్ద ఎమర్జెన్సీలాగా ఫీలైపోతోంది. ఈ గందరగోళాన్ని ప్రేరేపించే 5 ముఖ్యమైన కారణాలున్నాయి. అవేంటంటే దీర్ఘకాలిక ఒత్తిడి, ఆందోళన, సెరటోనిన్ లాంటి రసాయనాల ఇంబ్యాలెన్స్, చిన్న వయసులోనే ఎదుర్కొన్న తీవ్రమైన మానసిక ఆవేదన, అలాగే గట్లో ఉండే మంచి బ్యాక్టీరియా నశించిపోవడం, చివరగా మనకు పడని కొన్ని హై ఫాడ్మ్యాప్ ఆహారాలు తీసుకోవడం. ఇవన్నీ కలిసి ఆ తప్పు అలారం మోగేలా చేస్తాయి. ఈ ఫాల్టీ అలారంను కేవలం మందులతోనే కాకుండా ఇంకెలా ఆపొచ్చో తెలుసా? కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అంటే సిబిటి ద్వారా మానసిక ఒత్తిడిని తగ్గించి మెదడు స్పందించే తీరును మార్చవచ్చు. మరోవైపు లో ఎఫ్ఓడిఎంపి డైట్, సరైన ప్రోబయోటిక్స్ ద్వారా పేగుల్లో అదనపు గ్యాస్ లేకుండా చూసుకుంటూ మంచి బ్యాక్టీరియాను తిరిగి పెంచొచ్చు. ఇలా చాలా న్యాచురల్గా ఆ కమ్యూనికేషన్ గ్యాప్ను మనం ఫిక్స్ చేయొచ్చు. సరే, ఇప్పుడు ఐబీడీ గురించి చూద్దాం. ఇది పూర్తిగా వేరే కథ అండి. ఇక్కడ భవనంలో మంటలు అనే స్ట్రక్చరల్ వ్యాధి మన కడుపులోని రక్షిత నగరగోడపై నేరుగా దాడి చేస్తుంది. మన సొంత ఇమ్యూన్ సిస్టమే కన్ఫ్యూజ్ అయిపోయి మన పేగుల లోపలి పొరను దీర్ఘకాలిక మంటలతో డ్యామేజ్ చేయడం మొదలుపెడుతుంది. డాక్టర్లు చూసే ఆ డ్యామేజ్ ఎలా జరుగుతుందో ఒక ఆర్డర్లో చూద్దాం. ఫస్ట్, పేగులను రక్షించే పీస్ కీపర్స్ అంటే మంచి బ్యాక్టీరియా చనిపోతాయి. సెకండ్ స్టెప్లో లీకీ గట్ ద్వారా చెడు బ్యాక్టీరియా అనే శత్రువులు ఆ గోడల గుండా లోపలికొచ్చేస్తారు. థర్డ్ స్టెప్లో ఈ దాడిని చూసిన మన రోగనిరోధక వ్యవస్థ పానిక్ అయిపోయి తీవ్రమైన మంటను సృష్టిస్తుంది. దాన్నే సైటోకైన్ తుఫానే అంటారు. ఫైనల్గా కణజాలం వాచిపోవడం, పుండ్లు పడటం, బ్లీడింగ్ అవడం జరుగుతుంది. క్లినికల్ స్కాన్లలో ఈ విధ్వంసం స్పష్టంగా రికార్డవుతుంది.
ఈ నిజమైన మంటలు ప్రపంచంలో ఎక్కడున్నవారికైనా ఒకేలా కనిపిస్తాయా అనే డౌట్ రావచ్చు కదా. కడుపు లోపల జరిగే ఈ యుద్ధం లేదా కణజాల నష్టం వేర్వేరు దేశాల ప్రజల్లో ఒకేలా ఉంటుందా? మన ఫుడ్ హ్యాబిట్స్కి దీనికేమైనా లింక్ ఉందా? లెట్స్ ఫైండ్ అవుట్. ఒక భారతీయుడి గట్కి ఒక వెస్టర్నర్ గట్కి మధ్య ఉన్న తేడా చూస్తే మీరు ఆశ్చర్యపోవడం ఖాయం. మనం ఎక్కువగా పీచు పదార్థాలున్న వెజ్ ఫుడ్ తింటాం కాబట్టి మన కడుపులో ప్రివోటెల్లా అనే స్పెషల్ బ్యాక్టీరియా ఉంటుంది. ఐబీడీ వచ్చినప్పుడు ఈ బ్యాక్టీరియా చనిపోవడమే కాకుండా మన నోటిలో ఉండే ప్రమాదకరమైన బ్యాక్టీరియాలు నేరుగా పేగుల్లోకి అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాయి. అదే వెస్టర్నర్స్లో ఈ నోటి బ్యాక్టీరియా అటాక్ అంత సివియర్గా ఉండదు. ఇది మన ఇండియన్ గట్కుండే ఒక ప్రత్యేకత. మన ఇండియన్స్పై చేసిన రీసెర్చ్లో శాస్త్రవేత్తలు ఒక విచిత్రమైన విషయాన్ని గమనించారు. సాధారణంగా మన నోటులో ఉండే ఈ స్కార్డోవియా, ఓరిబాక్టీరియం మరియు క్లెబ్సియల్లా న్యూమోనియా లాంటి బ్యాక్టీరియాలు వ్యాధి వచ్చినప్పుడు మెల్లగా కిందికి ప్రయాణించి మన బలహీనమైన పేగుల గోడలపై భయంకరంగా దాడి చేస్తాయన్నమాట పరిస్థితి. పైనుంచి కిందికి ఒక పెద్ద సైన్యం దండెత్తి వచ్చినట్టుంటుందన్నమాట పరిస్థితి. ఇదంతా విన్నాక మనకు అర్థమయ్యే ఒకే ఒక్క పాయింట్ ఏంటంటే, అసలు ఆ పేషెంట్కున్నది కేవలం ఓవర్ సెన్సిటివ్ నాడీ వ్యవస్థ వల్ల వచ్చిన ఫాల్టీ అలారమా, లేక నిజంగానే కడుపులో మంటలు చెలరేగి కణజాలం దెబ్బతింటోందా అనేది కరెక్ట్గా కనిపెట్టాలి. ఎందుకంటే ఈ రెండింటికీ ఇచ్చే ట్రీట్మెంట్స్ పూర్తిగా వేరుగా ఉంటాయి. క్లినికల్ స్కాన్ల ద్వారా ఈ డిఫరెన్స్ ఏంటో కనిపెట్టడమే క్యూర్ వైపు వేసే ఫస్ట్ అండ్ బెస్ట్ స్టెప్. సో ఫైనల్గా ఒక చిన్న ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. దీర్ఘకాలికంగా కడుపు నొప్పితో బాధపడుతున్నప్పుడు మనం ఊరికే మోగుతున్న పాత అలారంను ఆపేయడంపై ఫోకస్ చేయాలా, లేక నిజంగానే ఎక్కడైనా మంటలు చెలరేగుతున్నాయేమో అని లోపల వెతకాలా? ప్రాబ్లం రూట్ కాజ్ ఏంటో పక్కగా తెలిస్తేనే కదా దానికి పర్ఫెక్ట్ సొల్యూషన్ దొరుకుతుంది. ఈ ఆలోచనతో ఈనాటి విశ్లేషణను ఇక్కడే ముగిద్దాం. మళ్ళీ కలుద్దాం.